హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను పూరి జగన్నాథ ఆలయంలో ఒక విశిష్టత గురించి, దాని వెనకాల ఉన్న ఒక భక్తుని కథ గురించి చెప్పడానికి మీ ముందుకొచ్చేసాను. ఒకప్పుడు పూరి క్షేత్రానికి దగ్గరలోని ఒక గ్రామములో మాధవదాసు అనే వ్యాపారి ఉండేవాడు. అతను ధర్మబద్ధమైన వ్యాపారము చేస్తూ, లభించిన దానితో తృప్తిగా జీవనం చేస్తూ దైవ చింతనతో ఉండేవాడు. దైవ అనుగ్రహము వలన లాభాలు తనకు వచ్చినా ఆ ఆస్తులతో అంతే తృప్తిగా జీవించేవాడు. కాలక్రమంలో ఆయన భార్య గతించింది. పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి స్థిరపడ్డారు. అప్పుడు ఆయన తనకున్న ఆస్తిపాస్తులను పిల్లలు అందరికీ సమానంగా పంచేసి తను పూరి వెళ్ళాడు. పూరిలో జగన్నాథుని సన్నిధిలో ఆ స్వామి నామస్మరణతో జీవితం వెళ్లదీయాలని నిర్ణయంతో అక్కడికి వెళ్ళాడు. కట్టుబట్టలతో వెళ్లడంతో చూడటానికి బిచ్చగాడిలా కనిపించాడు గుడిలోని అర్చకులకు. అందువలన ఆయనను గుడిలోకి రానివ్వలేదు. అక్కడే దూరముగా ఉండి స్వామిని స్మరిస్తూ కూర్చున్నాడు. కానీ ఎవరినీ తిట్టడం చేయడం లేదు. 4 రోజులుగా తిండి లేకపోవడంతో ఒక రాత్రి సొమ్మసిల్లి పడిపోయాడు. నువ్వు మనకు పెట్టిన నైవేద్యం తీసుకుని వెళ్ళి ఇవ్వు. అమ్మవి కదా నువ్వు, నీ బిడ్డ ఆకలి తీర్చాలి కదా అని జగన్నాథుడు అనగానే విన్న ఆ జగన్మాత చిరునవ్వు నవ్వి అలాగే స్వామి అని రకరకాల ఆహార పదార్థాలతో అక్కడ నైవేద్యం పెట్టిన బంగారు పళ్ళెం తీసుకుని మాధవదాసు వద్దకు వెళ్ళింది అమ్మ. నాయనా, లేచి ఈ ఆహారం తిను, కాస్త ఓపిక వస్తుంది, ఆ స్వామి నామస్మరణ చేసుకోవచ్చు అని అనగానే ఆయన లేచి ఆహారం తిన్నాడు. అమ్మా, జగన్మాతలా వచ్చిన ఆకలి తీర్చావు అన్నాడు మాధవదాసు నమస్కారం చేస్తూ. ఇక పడుకో అని అమ్మ అనగానే పడుకున్నాడు. అమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరునాడు తలుపులు తెరిచిన అర్చకులకు నైవేద్య పాత్ర కనిపించలేదు. పాత్ర కోసం వెతుకుతూ అతను ఉన్న చోటికి వస్తారు. అక్కడ అతను జగన్నాథుని జపం చేస్తూ కూర్చుని ఉంటాడు. ఆయన పక్కన నైవేద్య పాత్ర కనిపించింది. వారు ఆ బంగారు పాత్రను మాధవదాసు దొంగలించాడని అనుకుంటారు. మాధవదాసు ఎవరో తల్లి ఆహారం తెచ్చి ఇచ్చిందని చెబుతాడు. మాధవదాసుని దొంగగా భావించిన అర్చకులు కోపంతో కొట్టడం మొదలు పెడతారు. తన మాటలు వినిపించుకోకుండానే వాళ్ళు కొడుతూ ఉంటే ఆ జగన్నాథుని నామాన్నే పలుకుతూ ఉన్నారు ఆయన. కొట్టడం ఆపి నైవేద్య పాత్రను తీసుకుని గుడి లోపలికి వెళతారు అర్చకులు. లోపలి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. జగన్నాథుని మూర్తి పైన దెబ్బలు కనిపించాయి. వెంటనే తమ వల్ల ఏదో అపచారం జరిగిందని, అందుకే స్వామి అలా కనిపిస్తున్నాడని వాళ్ళు ఏడ్చారు. బయట జగన్నాథుని భక్తుడిని కొట్టడం వలన ఆ దెబ్బలు స్వామి స్వీకరించి ఆ భక్తుడిని రక్షించుకున్నారు అనుకొని వెంటనే మాధవదాసు కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. గుడిలోనికి సగౌరవముగా తీసుకొని వచ్చారు. ఆశ్చర్యముగా స్వామివారి విగ్రహంపై ఉన్న దెబ్బలు మాయమయ్యాయి. అందరూ సంతోషించారు. మాధవదాసు గొప్పతనము అందరికీ తెలిసినది. ఆయన గుడికి వెళ్ళి రోజూ జగన్నాథుని దర్శించుకుంటున్నాడు. అందరూ మాధవదాసుని దర్శించుకోవడానికి వచ్చి ఆయనను పొగడ్తలతో ముంచి తమ కోరికలు తీర్చమని అడిగేవారు. ఆయనకు భగవద్ధ్యానం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒక రాత్రి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి బయలుదేరారు. అప్పుడు జగన్నాథుడు బాలునిగా మాధవదాసుకి కనిపించి వెళ్ళవద్దని కోరాడు. మాధవ, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. నేను ఇక్కడ ఉండలేను తండ్రి. నేను నీ ధ్యానంతో జన్మ తరింప చేసుకుని మోక్షం పొందాలని వచ్చాను. కానీ ఇక్కడ అది వీలుపడేలా లేదు. అందరూ నా చుట్టూ చేరితే నాలో అహంకారం చేరిపోయి నీ నుంచి దూరం అయిపోతాను. అందుకే వెళ్ళిపోతాను అన్నాడు మాధవదాసు. అయితే నన్ను కూడా నీ వెంట తీసుకుని వెళ్ళు అన్నాడు జగన్నాథుడు. అయ్యో తండ్రి, నీవు జగన్నాథుడివి. నీవు నా వెంట వస్తే నీకు కావలసిన భోగాలు నేను సమకూర్చలేను. కనీసం సమయానికి ఆహారం కూడా ఇవ్వలేను కదా. నా మాట విని నీవు ఇక్కడే ఉండు స్వామి, లేదు అంటే నాకు బాధ కలుగుతుంది అని అంటాడు. బయలుదేరి ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రదేశాలు తిరిగాడు. కొన్ని రోజులుగా తిండి లభించలేదు ఆయనకు. నీరసంగా నడుస్తూ ఉన్నాడు. ఒక ఇంటి ముందు ఆగి భిక్ష అడిగాడు. ఆ ఇంటి ఇల్లాలు భోజనముకు పిలిచింది. కాళ్ళు చేతులు శుభ్రపరుచుకొని కూర్చున్నాడు. 2 విస్తరాకులలో భోజనము వడ్డించి ఉంది. ఆయన కూడా వచ్చి కూర్చున్నాక మొదలు పెడదాము అని చూస్తున్నాడు. స్వీకరించండి, మీరు సన్యాసిలాగా ఉన్నారు. ఇంత చిన్నపిల్లాడిని వెంటబెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? ఆ పసిపిల్లవాడికి ఆకలి వేస్తే ఎలా పెట్టగలుగుతున్నారు? పాపం పిల్లవాడు ఆకలితో అల్లల్లాడిపోతున్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో. ఆ పిల్లవాడిని ఇక్కడ వదిలి వెళ్ళండి.
వాణ్ణి నేను చూసుకుంటాను అని పక్కనే వేసిన విస్తరి వంక చూస్తూ అంది ఆవిడ. ఆ పిల్లవాడు ఎవరో కాదు, ఆ జగన్నాథుడే అని అర్థమై కళ్ళలో నుంచి నీళ్లు ధారలా వచ్చాయి ఆయనకు. ఆమె జన్మ తరించిందని చెప్పి అక్కడి నుండి బయలుదేరి ఒక గ్రామంలోనికి వెళ్ళాక ఆయనకు విపరీతమైన జ్వరము వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు. తిరిగి స్పృహ వచ్చేసరికి ఒక చిన్న ఇంటిలో పడుకొని ఉన్నాడు. ఒక పిల్లవాడు మందులు ఇస్తూ సపర్యలు చేస్తున్నాడు. విషయము అర్థమైన మాధవదాసు, స్వామి, ఎందుకు ఇలా నా వెంట ఉండి సపర్యలు చేస్తున్నారు అని ఏడ్చాడు. నన్ను నీలో ఐక్యం చేసుకో తండ్రి, ఇంకా నాకు ముక్తిని ప్రసాదించండి స్వామి అని ఏడుస్తూ అన్నాడు మాధవదాసు. దానికి ఆ పిల్లవాడు ఇలా అన్నాడు, నీ కర్మఫలం ఇంకా 15 రోజులు అనుభవించవలసి ఉంది. అది కూడా అయిపోతే నీవు మోక్షం పొందుటకు పూర్తి అర్హుడవు అవుతావు. నీవు సదా నన్నే స్మరిస్తూ ఏ కష్టానికి చలించని నీ వంటి భక్తులను ఎలా వదులుకుంటాను? అందుకే నీ వెంటే ఉంటున్నాను. నీవు అన్నట్టుగా నేను కర్మఫలం తీయగలను, కానీ నీ వంటి మహాభక్తునికి కొడుకుగా సేవ చేయడము నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నీ కోరిక మేరకు నువ్వు అనుభవించవలసిన మిగిలిన 15 రోజుల కర్మఫలం తీసి నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను. అయితే నీ చరిత్ర అందరికీ తెలిసి నీ భక్తిని అందరూ స్మరించుకోవాలి. అందుకోసం నీ 15 రోజుల కర్మఫలం అయిన జ్వరాన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి ఆయనకు ముక్తి ఇస్తాడు జగన్నాథుడు. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరము పూరిలో జగన్నాథునికి జ్వరం వస్తుంది. ఇప్పటికీ డాక్టర్ను పిలిపించి ఆయుర్వేదానికి సంబంధించిన ఆహారం మాత్రమే నైవేద్యంగా పెడతారు. ప్రతి సంవత్సరము జగన్నాథ రథయాత్రకు 15 రోజుల ముందు స్వామికి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. ఆ సందర్భముగా 108 బిందెల నీళ్లతో అభిషేకం చేస్తారట. ఆ నీటి వల్ల స్వామికి, సుభద్ర, బలభద్రులకు కూడా జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు స్వెట్టర్, మఫ్లర్ ఎలా వేసుకుంటారో అలాగే వాళ్ళకి ధరింపచేస్తారట. దర్శనాలు నిలిపివేస్తారట. రథయాత్రకు ముందు రోజు దర్శనం ఉంటుంది. తర్వాత రథయాత్ర మొదలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.